యక్షుడి నవ్వులు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతుండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కాని అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్లి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కొరచ కాళ్ళు, కొరచ చేతులు చూసి అతనొక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్లున్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్లి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు? వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరికావు. నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలీదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి పోషాణంలో పడేసి తాళం వేశాడు. 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉండగా ఒక కలప దొంగ దొరికింది. అది అన్ని పక్కల చెక్కి ఉన్నది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అయినా అతను దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి దారిలో వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో, నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నవ్వు నవ్వుకుంటున్నావు. ఎంతకాలం భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను సోమగిరితో కొంచెం సేపు కబుర్లాడి మళ్లీ బయలుదేరాడు. భోజనం చేసిపోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను, వద్దులే, పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకుని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి కాలు తొక్కి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి 1 నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవిక నవ్వాడు. సోమగిరి విననట్టు నటించి ఊరుకున్నాడు. ఇంకొక 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన ధనమంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వారందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్లి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్లీ పూడ్చిపెట్టి సంతకు వెళ్లిపోయాడు. ఇది ఎవడో దొంగ గమనించి సోమగిరి వెళ్లిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్లాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకు పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావటం చేత అందులో లక్షలకు విలువైన బంగారము, రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు.
సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగారు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్టయితే అతనికి అపాయం తప్పేది కదా. నువ్వు అతని భారం 1 రోజులు మోసే అవసరం ఉండేదే కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. కథ సమాప్తం.